వించమూరు నేతాజీ కాలేజీలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఉదయగిరి నియోజకవర్గం పీఓసీ కోటె వెంకటేశ్వర్లు, వరికుంటపాడు మండల అధ్యక్షులు రసూల్ పటావ్, నియోజకవర్గం సీనియర్ నాయకులు నిమ్మలపల్లి రామ చైతన్య కూటమి నాయకులతో కలిసి పాల్గొని ముఖ్యంగా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఉపాధి అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 20 కంపెనీలు పాల్గొన్నాయి. దాదాపు 1000 మంది విద్యార్థులు హాజరై వివిధ కంపెనీలకు సెలెక్ట్ అయ్యారు. జాబ్స్ కి ఎంపికైన విద్యార్థులు ముందుగా స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఉద్యోగ కల్పన ఏర్పాటు చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, విద్యా మంత్రి లోకేష్ గారికి మరియు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏదైతే గత 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీగా ప్రతి ఒక్క నిరుద్యోగుడికి ఉపాధి కలిసే విధంగా ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని ఏదైతే తెలియజేశారో దానిలో భాగంగా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో యువకుడు విద్యావంతుడైనటువంటి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ఆయన కూడా ప్రతి ఒక్క నిరుద్యోగులు ఉదయగిరి నియోజకవర్గంలో లేకుండా చేస్తానని ప్రతి ఒక్కరికి పని కల్పిస్తానని చెప్పని తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వింజమూరు నగరం నందు సుమారు 20 కంపెనీలను తీసుకుని వచ్చి నిరుద్యోగుల కోసం 1120 ఉద్యోగాలు కల్పించేందుకు ఈరోజు ఇంత మంచి జాబ్ మేళాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి యువత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పాల్గొన్న ప్రతి ఒక్క యువత కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్న యువతకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి మరొకసారి ఉదయగిరి నియోజకవర్గం సంబంధించి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.